సో రీసెంట్‌గా నేను బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒక పాయింట్ అయితే చూసాననమాట. మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్‌ని ఏ04 స్టాండర్డ్ ప్రకారంగా అయితే చెప్తున్నాం అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. నేను అలాగే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ అలానే ఆటోస్ అలానే కార్ సంబంధించిన వెబ్‌సైట్స్‌లో కూడా ఇదే పాయింట్ చూసా. ఈ రోజు ఎవరైతే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, కార్స్ కొనుగోలు చేస్తే మీకు షోరూమ్ పర్సన్స్ చెప్పేది ఏ040 సంబంధించిన రేంజ్ అనమాట. అసలు ఏంటి ఏ040? ఎందుకు దీన్నే చెప్తున్నారు? మరి కంపెనీ వాళ్ళు మనల్ని ఏమైనా మోసం చేస్తున్నారా? మనకెందుకు వాళ్ళు చెప్పిన రేంజ్ రియల్ రోడ్ కండిషన్స్‌లో రావట్లేదు? ఈ రేంజ్ ఈ పర్టిక్యులర్ టెస్ట్ ఎలా చేస్తారు? ఎందుకు మనకి ఇలాంటి రేంజ్ రావట్ల? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఈ వీడియో కోసం మేము చాలా ఎక్కువ రీసెర్చ్ అయితే చేసాం అనమాట. ఈ వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత మీకు మా రీసెర్చ్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈవీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఈవీ వెహికల్ కొందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఏఎస్ అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ వాళ్ళు 040 రూల్ ప్రకారంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రేంజ్ టెస్ట్ అనేది డిటర్మైన్ చేస్తారన్నమాట. సో మీకు ఇంత రేంజ్ వస్తుందా లేదని చెప్పి వాళ్ళు చెప్పిన రేంజ్నే కంపెనీ వాళ్ళు మనకు చెప్తున్నారన్నమాట. మరి ఏ040లో అసలు రేంజ్ టెస్ట్ ఎలా చేస్తారు? అంతే కదా మనకున్న డౌట్. దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఆటో ఎవరైనా కానివ్వండి, వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి ఈ టెస్టింగ్ సెంటర్ దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని కంప్లీట్ గా డిశ్చార్జ్ చేసేస్తారు. వాళ్ళు వెహికల్ తెచ్చినప్పుడు కొంత బ్యాటరీ ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఎలా డిశ్చార్జ్ చేస్తారంటే ఆ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ లో 70% ఆఫ్ ది టాప్ స్పీడ్ తో ఆ వెహికల్ ని రన్ చేస్తారు. ఉదాహరణకి ఆ వెహికల్ యొక్క స్పీడ్ 100 అనుకోండి, 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఆ పర్టికులర్ వెహికల్ ని టెస్ట్ చేస్తారు. సో ఇది కూడా ఎక్కడ కూడా ఒక పర్సన్ అయితే వెహికల్ మీద కూర్చోరు, డైనమోమీటర్ కి ఈ పర్టికులర్ వెహికల్ అయితే సెట్ చేసి దాని ద్వారానే టెస్టింగ్ అంతా కూడా చేపిస్తారు అన్నమాట. పెట్టేసిన తర్వాత ఒక 70% టాప్ స్పీడ్ తో వెహికల్ నడిపిస్తారు. ఎప్పుడైతే 70% ఆఫ్ ద స్పీడ్ తో నడిపించినప్పుడు దాని స్పీడ్ 65% కన్నా తగ్గినప్పుడు, సో 65% తగ్గిపోద్ది కదా అదే స్పీడ్ లో మెయింటైన్ చేస్తున్నప్పుడు, అలా తగ్గినప్పుడు ఈ పర్టికులర్ యొక్క టెస్ట్ ని స్టాప్ చేస్తారు. లేదంటే మన బిఎంఎస్ సంబంధించి ఒక అలర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా సేఫ్టీ లెవెల్ దాటిపోతుంది, ఇంత మించి బ్యాటరీ పనిచేయదు అని చెప్పినప్పుడైనా స్టాప్ చేస్తారు. ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే మనకి వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, 65% వరకు వాళ్ళు అనుకున్న స్పీడ్ కన్నా తగ్గిపోయిందంటే, లేదంటే బిఎంఎస్ పరంగా స్టాప్ వచ్చినా కూడా సుమారు ఇది అరౌండ్ ఒక 10% కానివ్వండి, 5% ఆఫ్ ద బ్యాటరీ వరకు కూడా రావచ్చు. కొన్నిసార్లు 1% ఆఫ్ ద బ్యాటరీ దగ్గర కూడా ఇది ఆపేస్తారు. సో ఫస్ట్ ఎందుకు చేస్తారంటే వెహికల్ యొక్క బ్యాటరీని ప్రీవియస్ గా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఏమైనా మెమరీ రిలేటెడ్ ఫంక్షన్స్ బ్యాటరీ ప్యాక్ లో ఏమైనా ఉంటాయి కాబట్టి వాటిని ఆఫ్ చేయడం కోసం, క్లీన్ గా ఉంచడం కోసం బ్యాటరీ ప్యాక్ ని రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ గా బ్యాటరీ ప్యాక్ ని డిశ్చార్జ్ చేసేస్తారు. ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ బ్యాటరీ డిశ్చార్జ్ చేస్తారు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక 20 degrees నుంచి 30 degrees సెంటిగ్రేడ్ మధ్యలో స్లో చార్జర్ యూస్ చేసి నైట్ టైం ఆ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ చేస్తారు. ఇక్కడ గమనించాల్సినట్టు వీళ్ళు ఎక్కడ కూడా ఫాస్ట్ చార్జర్ యూస్ చేయరు, నార్మల్ చార్జర్ ని యూస్ చేస్తారు అనమాట. మళ్ళీ ముఖ్యమైన పాయింట్ 20 to 30 degrees సెంటిగ్రేడ్ నైట్ టైం, ఎందుకంటే ఆ పర్టికులర్ బ్యాటరీ అనేది మంచిగా పర్ఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో 20 to 30% లో, అంటే నామినల్ గా ఉండే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ బాగా వర్క్ చేసే 20 to 30 degrees సెంటిగ్రేడ్ లో స్లో చార్జర్ యూస్ చేసి మాత్రమే ఆ బ్యాటరీ ప్యాక్ ని చార్జ్ చేస్తారు. సో మనకి యావరేజ్ గా మనకి మార్కెట్ లో స్కూటర్ తో పాటు లభించేది ఒక 600 వాట్ చార్జర్ లేదా 500 వాట్ చార్జర్. సో కంపెనీ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి బై డిఫాల్ట్ గా స్కూటర్ తో పాటు స్లో చార్జర్స్ ఇస్తారు ఆ చార్జర్ యూస్ చేసి ఛార్జ్ చేస్తారు. నైట్ టైం అంతా ఛార్జింగ్ పెట్టేస్తారు. ఇప్పుడు వెహికల్ రెడీ టు టెస్ట్ అనమాట. ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత మూడో స్టెప్ ఏంటంటే రేంజ్ టెస్ట్ అప్పుడు చేస్తారు. సో ఇప్పుడు రేంజ్ టెస్ట్ ఎలా చేస్తారంటే ఫుల్లీ ఛార్జ్డ్ వెహికల్ తీసుకొచ్చి సో డైనమోమీటర్ మీద పెట్టి వెహికల్ అయితే టెస్ట్ చేస్తారనమాట. సో మీరు వీడియో కూడా చూడొచ్చు, జస్ట్ డైనమోమీటర్ అంటే ఏంటో. సో ఇలాగా దీనికి వెహికల్ ని పెట్టేసి దాన్ని టెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ టెస్ట్ కండిషన్స్ చాలా ముఖ్యం అనమాట. ఈ టెస్ట్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే గనక ఒక వెహికల్ 100% స్పీడ్ అనుకోండి, సో 100% టాప్ స్పీడ్ మనకి 100 kph అనుకుందాం. ఈ రేంజ్ టెస్ట్ 100% దగ్గర వెహికల్ థ్రాటిల్ ఇచ్చేసి బండిని రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎక్కడ కూడా మనిషి కూడా కూర్చోరు అనమాట, ఎటువంటి లోడ్ కూడా పెట్టరు. కేవలం ఏంటంటే ఏరోడైనమిక్స్ గా రోడ్ రెసిస్టెన్స్ వచ్చినట్టుగా కొన్ని ఆర్టిఫిషియల్ గా కండిషన్స్ క్రియేట్ చేస్తారు. సో వెహికల్ మీద ఎటువంటి లోడ్ ఉన్నదో, అది 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఇప్పుడు 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఆ స్పీడ్ కాస్త 85% రీచ్ అవ్వకపోతే, అంటే నేను ఎగ్జాంపుల్ గా 100% 100 kph టాప్ స్పీడ్ తీసుకున్నా, అదే మీరు 50 కిలోమీటర్ ఆ స్కూటర్ కి టాప్ స్పీడ్ అనుకోండి, దాంట్లో మీరు 85% వరకు క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా 85% వరకు మినిమం రీచ్ అవ్వకపోతే అక్కడతో రేంజ్ టెస్ట్ అనేది ఆఫ్ చేస్తారు అనమాట. అంటే 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పటి వరకు ఈ రేంజ్ టెస్ట్ ని కంటిన్యూ చేస్తారు. దీన్ని మీకు సింపుల్ గా చెప్పారంటే 100%
టాప్ స్పీడ్, రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు, 85% డ్రాప్ అవుతుందో రేంజ్ టెస్ట్ స్టాప్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ పర్టికులర్ వేరియంట్ ని AS040తో టెస్ట్ చేశారు. సో టెస్ట్ చేసినప్పుడు ఈ ఓవరాల్ గా 100% నుంచి ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తారు, 85% డ్రాప్ చేసినప్పుడు దీనికి బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. అంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ఎన్ని వాట్ అవర్ ఖర్చు అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ వస్తుంది. ఉదాహరణకి దీంట్లో 21 వాట్ అవర్ ఖర్చు అయింది అనుకోండి 1 కిలోమీటర్ కి. ఇప్పుడు 3 kWh కి ఎంత ఖర్చు అవుతుందంటే 3 kWh 3 ఇంటూ kWh అంటే 1000 కాబట్టి 1000 అనమాట, డివైడెడ్ బై మనకి 21 కాబట్టి 21, ఇలా మల్టిప్లై చేసాం అనుకోండి మనకి ఒక 142 వచ్చింది అనమాట. ఇలాగే సేమ్ అనమాట, ఇదే రూల్ ని అన్నిటికీ ఫాలో చేస్తారు. ఒకవేళ 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉందనుకోండి, ఇప్పుడు 5 kWh 5 ఇంటూ 1000 డివైడెడ్ బై వాట్ అవర్ ఎంత వచ్చిందో, ఇలాగే టెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంత అయితే రేంజ్ వస్తుందో ఆ రేంజ్ ని వీళ్ళు వెల్లడిస్తారు. అంతా బాగానే ఉంది, 100% ఛార్జ్ పెడతారు, దాని టాప్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ తీసుకుంటారు. ఆ స్పీడ్ కనుక 85% డ్రాప్ అయితే కనుక అప్పుడు దాని ప్రకారంగా రేంజ్ టెస్ట్ అప్పుడు వరకు ఎంత రేంజ్ వచ్చిందో అది మీరు చెప్పేస్తారు అంటున్నారు. బట్ ఈ లోపల ఏమేమి పారామీటర్స్ ఉంటాయంటే ఇది మళ్ళీ వెహికల్ కేటగిరీని బట్టి మారిపోతుంది అనమాట. ఈ టెస్ట్ని ఏం చేస్తారంటే 2-వీలర్ని ఐడిసి టెస్టింగ్ కండిషన్స్ తీసుకుంటారు. M1 వెహికల్స్ లేదా కార్స్ ఏదైతే ఉంటాయో MIDC సంబంధించిన టెస్ట్ కండిషన్స్ తీసుకుంటారు. ట్రక్స్ కి వచ్చేసరికి ఢిల్లీ డ్రైవ్ సైకిల్స్ DDC ప్రకారంగా వీటి సంబంధించిన టెస్టింగ్ కండిషన్స్ తీసుకుంటారు అన్నమాట. A040లో మనకి ఆ పర్టికులర్ టెస్ట్ చేస్తా అన్నాం కదా, ఆ టెస్ట్ ని IDC ప్రకారంగా ఎలా టెస్ట్ చేస్తారో ఫస్ట్ తెలుసుకుందాం. సో 2-వీలర్ కి IDC ప్రకారంగా ఏం టెస్ట్ చేస్తామని చెప్పు. IDCలో టెస్ట్ కండిషన్స్ ఏంటంటే IDCలో మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చి 42 kph, అంటే డైనమోమీటర్ మీద ఈ 2-వీలర్ని టెస్ట్ చేసేటప్పుడు రేంజ్ టెస్ట్ ని 100% ఛార్జింగ్ చేసేసి మ్యాక్సిమం టెస్ట్ చేస్తే 42 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు మాత్రమే టెస్ట్ చేస్తారు, అంతకుమింది టెస్ట్ చేయరు. మనకి యావరేజ్గా టెస్ట్ చేసే స్పీడ్ అంతా మొత్తం అంతా రేంజ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి 21.9 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే మాత్రమే వచ్చే స్పీడ్ అనమాట. బట్ ఈ టెస్ట్ కండిషన్స్లో మ్యాక్సిమం టెస్ట్ చేస్తే 42 kph వెళ్తుంది. అంటే ఉదాహరణకి ఈ పర్టికులర్ టెస్ట్ కండిషన్స్లో ఒక 10 kph స్పీడ్తో కాన్సెప్ట్ నడపచ్చు, 15 kph స్పీడ్తో కాన్సెప్ట్ నడపచ్చు, అలానే 30 kphతో కాన్సెప్ట్ నడపచ్చు, అలానే 40 kphతో కాన్సెప్ట్ నడపచ్చు. ఇలా మొత్తానికి యావరేజ్ చూస్తే 21.9 కిలోమీటర్ టాప్ స్పీడ్తో మాత్రమే టెస్ట్ చేస్తారు అన్నమాట. అలా టెస్ట్ చేసినప్పుడు 100% ఉన్నప్పుడు స్కూటర్ యొక్క స్పీడ్ 60 కిలోమీటర్లు ఉంటే ఎప్పుడైతే 80% ఆఫ్ ది స్పీడ్ తగ్గుతుందో, అంటే 100% ఉన్నప్పుడు ఆ స్కూటర్ స్పీడ్ 60 కిలోమీటర్లు ఉందనుకోండి, దాని స్పీడ్ కాస్త మనకి 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఇంతకన్నా తగ్గుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ లోపల ఎంత రేంజ్ వచ్చిందో అది చెప్తారు. 85% ఆఫ్ ది స్పీడ్ ఎప్పుడైతే తగ్గుతుందో అలాగా దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ లోపల ఎంత రేంజ్ వచ్చిందో దాన్ని AS040 రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. దీన్ని అల్టిమేట్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయడం కాదు, ARIA వాళ్ళు ఆ పర్టికులర్ టెస్ట్ చేసినప్పుడు ఎంత రేంజ్ వస్తుందో దాన్ని కంపెనీ వాళ్ళకి చెప్తారు, కంపెనీ వాళ్ళు మన కస్టమర్లకు చెప్తారు అన్నమాట. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకు మనకి రియల్గా అంత రేంజ్ రావట్లేదంటే వీళ్ళ టెస్ట్ కండిషన్స్ ఏమున్నాయి, యావరేజ్గా 21.9 కిలోమీటర్ స్పీడ్. అసలు యావరేజ్గా ఒక స్కూటర్ని 22 కిలోమీటర్ స్పీడ్తో ఎవరు నడుపుతారు, అంతే కదా, మినిమం ఒక 30 స్పీడ్తో అలా నడుపుతూ ఉంటారు. కొంతమంది 40 స్పీడ్ నడుపుతారు. కాబట్టి మనం రియల్గా నడిపే టైంలో మన ఎక్కువ స్పీడ్ వెళ్ళటం అదొక కారణం అయితే, రియల్గా నడిపే టైంలో మన స్కూటర్ మీద మన ఒక పర్సన్ కానీ ఇద్దరు కూర్చుని నడుపుతాం కాబట్టి దానివల్ల కూడా రేంజ్ డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. అందుకనే AS040 రేంజ్ని చెప్పినప్పటికీ కూడా మనకి రియల్ టైంలో మనకి ఆ రేంజ్ అనేది రావట్లేదు అనమాట. రెండోది ఈ పర్టికులర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో డిస్టెన్స్ అనేది 3.94 కిలోమీటర్స్ వరకు ఒక పర్టికులర్ సైకిల్ చేస్తారు, మళ్ళీ ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ చేస్తారు అనమాట. అలాగా ఈ టెస్ట్ చేసేటప్పుడు యాక్సలరేషన్ అనేది 0.65 మీటర్ పర్ సెకండ్, ఇంత తక్కువ యాక్సలరేషన్తో మాత్రమే ఆ వెహికల్ నడపాలి. యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ యాక్సలరేషన్ కూడా ఎవరు, అంటే మీరు ఊహించుకోండి వెహికల్ మరి సెకండ్ నార్మల్ మోడో లేకపోతే స్పోర్ట్స్ మోడ్లో కూడా టెస్ట్ చేయరు, చాలా ఎక్కువ మోడ్లోనే ఇంకా తక్కువ స్పీడ్ నడుపుతారు. IDC యొక్క ముఖ్య ఉద్దేశం అంటే జనరల్గా 2-వీలర్స్ ఎవరైతే సిటీ రోడ్స్లో నడుపుతారు, అందులో కూడా అర్బన్ ఏరియాస్లో నడిపినప్పుడు ట్రాఫిక్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ట్రాఫిక్ కండిషన్స్లో స్టార్ట్ అండ్ స్టాప్స్ ఎక్కువ ఉంటాయి, అంటే బ్రేక్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్లో అవుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ కండిషన్స్ని ఈ పర్టికులర్ ఇండియన్ డ్రైవ్ సైకిల్స్లో ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి మనకి ఎక్కువ స్పీడ్స్ అనేవి కనిపించవు అనమాట. గవర్నమెంట్ ఎవరైతే టెస్ట్ ఏజెన్సీస్లో టెస్ట్ చేసినప్పుడు యావరేజ్గా వచ్చి మనకి 21.9 కిలోమీటర్స్ ఉంటుంది, మ్యాక్స్ వస్తే 42 kph స్పీడ్ అవుతుంది. ఇది మొత్తం టెస్ట్ కండిషన్స్ దేనికంటే మనకి ఎలక్ట్రిక్ ప్రకారంగా 2-వీలర్స్, బైక్స్, స్కూటర్స్ లేకపోతే మనకి ఆటోస్కి టెస్ట్ చేసే కండిషన్ అనమాట. ఇలా చేయగా ఫైనల్గా వచ్చిన రేంజ్ని AS040 రేంజ్ అని చెప్తున్నారు.
ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కార్స్ విషయానికి వస్తే, కార్స్ వచ్చేసరికి ఎంఐడిసి సంబంధించిన పారామీటర్స్ ఫాలో అవుతారు అనమాట. మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్స్, నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము. ఐడిసి రేంజ్ అంటే ఏంటి, అలానే ఎంఐడిసి అంటే ఏంటి అని చెప్పి రీసెంట్గా అప్డేట్ చేసి ఎంఐడిసి చేశారు. ప్రీవియస్గా ఉన్న రూల్స్ వచ్చి ఐడిసి, దాన్ని ఇప్పుడు మాడిఫై చేసి ఎంఐడిసి చేశారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎంఐడిసి రూల్స్ ప్రకారంగా ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ టెస్ట్ చేస్తారన్నమాట. అగైన్ కార్లో కూడా ఎటువంటి పర్సన్స్ అయితే కూర్చోరు, ఎక్విప్మెంట్ లాంటివి సెటప్ చేసి దాన్ని టెస్ట్ కండిషన్స్ అంటే కార్ నిజంగా ఎవరు లేకపోయినా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్ కండిషన్స్ని క్రియేట్ చేస్తారన్నమాట. అలా క్రియేట్ చేసి దాన్ని కూడా టెస్ట్ చేస్తారు. ఇక ఎంఐడిసిలో కూడా యావరేజ్గా టెస్ట్ చేసే స్పీడ్ అంతా 90 to 20 kps స్పీడ్. అంటే మొత్తం ఓవరాల్గా రేంజ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళు టెస్ట్ చేసే యావరేజ్ స్పీడ్ ఓవరాల్గా ఒక 200 కిలోమీటర్లు వచ్చినా 300 కిలోమీటర్లు వచ్చినా దాన్ని టెస్ట్ చేసింది అంతా 19 నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే యావరేజ్ స్పీడ్ ఉంటుంది. బట్ టాప్ స్పీడ్ మాత్రం అప్ టు 90 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అనమాట. కొన్నిసార్లు 15 స్పీడ్, కొన్నిసార్లు 20, తర్వాత 40, 50, 70, 90 ఇలా 90 కిలోమీటర్ వరకు కూడా స్పీడ్ టెస్ట్ చేస్తారు. బట్ ఎక్కువ శాతం ఏ స్పీడ్లో టెస్ట్ చేస్తారంటే ఒక 15 కిలోమీటర్ల నుంచి ఒక 30 కిలోమీటర్ టాప్ స్పీడ్లో ఎక్కువ శాతం రేంజ్ టెస్ట్ చేస్తారనమాట. సో ఆ పర్టికులర్ టెస్ట్ కండిషన్స్లో ఎక్కువ ఈ తక్కువ స్పీడ్ లిమిట్స్ని అలానే తక్కువ యాక్సలరేషన్లో టెస్ట్ చేస్తారు. అలా అందుకని తక్కువ యాక్సలరేషన్లో తక్కువ స్పీడ్లో ఎటువంటి వెయిట్ లేకుండా ఆ పర్టికులర్ రేంజ్ టెస్ట్ని మనకి ఆర్టిఫిషియల్గా సిమ్యులేషన్ చేస్తారు. కాబట్టి మనకి ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ ఏదైతే A040 ప్రకారంగా రేంజ్ చెప్తున్నారో అది ఎక్కువగా చెప్తున్నారు. కారణం టెస్ట్ కండిషన్స్లో తక్కువ స్పీడు లోడ్ లేకుండా నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేంజ్ వస్తుంది. సో ఎవరైనా కారు కొనుగోలు చేస్తే మరి రియలిస్టిక్ సినారియోస్లో మన హైవేస్ మీద వెళ్తే కనుక స్పీడ్గానే వెళ్తారు కదా. ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్ళరు కదా. సో హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్తారు. సో నలుగురు వెళ్తారు, నలుగురు వెళ్ళడమే కాదు మళ్ళీ లగేజ్ వేసుకుంటారు. సో ఇవన్నీ వేసుకునేటప్పుడు మనకి పారామీటర్స్ మారిపోతూ ఉన్నాయి కదా. రెండోది 2 వీలర్లో కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, 4 వీలర్లో కానీ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్స్ వచ్చేసినాయి. మీకేమని చెప్పా, ఈ కార్ని రేంజ్ టెస్ట్ చేసే ముందు స్లో ఛార్జర్తో ఛార్జింగ్ చేసి మాత్రమే రేంజ్ టెస్ట్ చేస్తారు. బట్ మనం రియల్గా నడిపేటప్పుడు మన దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తాం. మరి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ రేంజ్ తగ్గుతుంది కదా. మళ్ళీ మనం నైట్ టైం బండిని టెస్ట్ చేస్తాం కదా, లేకపోతే మనం పొద్దున్న వెళ్తాం కదా, బాగా ఎండ టైంలో వెళ్ళినప్పుడు కొంచెం రేంజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ ఈ టెస్ట్ కండిషన్ 20 to 30 degrees సెంటిగ్రేడ్లో మాత్రమే వెహికల్ టెస్ట్ చేస్తున్నారు. రియల్గా మనం నడిపిన కండిషన్స్కి వీళ్ళు మనకి ఆర్టిఫిషియల్గా సిమ్యులేషన్ ల్యాబ్స్లో ఏదైతే ఒక ఎక్విప్మెంట్ పెట్టి నడుపుతున్నారు కాబట్టి అలాంటి రేంజ్ మనకి రియల్గా రోడ్డు మీద నడిపినప్పుడు రావట్లేదు అనమాట. ట్రక్స్ పరంగా బస్సెస్ కూడా మనకి ఢిల్లీ సంబంధించిన డ్రైవ్ సైకిల్ టెస్ట్ చేస్తా అని చెప్పారు కదా. ఢిల్లీ డ్రైవ్ సైకిల్స్ కూడా ఇంచుమించుగా మనకి ఎంఐడిసి సైకిల్స్ అలానే ఉంటాయి. మ్యాక్సిమం వచ్చి 90 కిలోమీటర్ టాప్ స్పీడ్, యావరేజ్గా వచ్చి ఒక 20 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అయితే యావరేజ్గా మొత్తం రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. సో మీరు గమనిస్తే ఇలాంటి డేటా అయితే ఇలా చాలా ఉంటుందన్నమాట. ఇలా గ్రాఫ్స్ పరంగా అయితే వాళ్ళు డేటా అయితే తీసుకుంటారు టెస్టులు చేసే టైంలో. అలానే గవర్నమెంట్ సంబంధించిన AS040 సంబంధించిన డాక్యుమెంట్ ఇదే అనమాట. AS040లో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అసలు వీళ్ళు ఏం టెస్ట్ ఫాలో అవుతారు, ఎంత స్పీడ్లో ఏమేమి మెథడ్స్ ఫాలో అవుతారని చెప్పి ఈ డాక్యుమెంట్లో అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దీన్ని మీకు ఇంకా సింప్లిఫై చేయాలని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో అయితే నేను చెప్పడం జరిగింది. ఇదనమాట కారణాలు ఎందుకు మనకి రియల్గా వెహికల్ నడిపినప్పుడు రేంజ్ తక్కువ రావడానికి AS040లో అసలు ఎటువంటి పారామీటర్స్ ఫాలో అయ్యి రేంజ్ టెస్ట్ చేస్తారనే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఈవీ రిలేటెడ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నిస్తే మీ ఆనర్షిప్ మాతో షేర్ చేద్దాం, అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ అండ్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.